రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనము, దాని యొక్క ట్రాక్ అంటే ఎటువైపు ప్రయాణిస్తుంది, దీనివల్ల దక్షిణ కోస్తా ఆంధ్రకి ఈరోజు రేపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి, ఈ అల్పపీడన ప్రభావము పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మరి తుఫాను విషయానికి వస్తే, ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు దిశగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ ఉత్తరం వైపు ప్రయాణిస్తుందని వాతావరణం తెలియపరుస్తుంది. ఇది తీవ్ర వాయుగుండంగానే బంగాళాఖాతంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. దీని ప్రభావం వల్ల ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా దక్షిణ కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి. ఇది ఉత్తర దిశగా పయనించి సముద్రంలోనే ప్రయాణం కొనసాగిస్తుందండి. ఇది ఆంధ్రాలో ఎక్కడ తీరం దాటే అవకాశాలు చాలా తక్కువ. ఈ వర్షాలు అనేవి రేపు విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపైతే దక్షిణ కోస్తా ఆంధ్రాలో చిరుజల్లులు అయితే పడే అవకాశం ఉంది. ఇది నిదానంగా ప్రయాణించి బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రయాణించి పూర్తిగా బలహీనపడిపోతుంది. దీని ప్రభావం వల్ల ఇక్కడ తడ నుంచి ఇచ్చాపురం వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందండి. ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరి కోతలకు వచ్చింది. ఈ వరి కోతలకి వచ్చిన ప్రాంతాల్లో కొయ్యకపోతే మాత్రం కొయ్యకుండా వదిలేయండి. ఒకవేళ కోసినవి చేను ఒడ్డుకు చేర్చుకొని త్వరగా కుప్పలుగా వేసుకోవటం చాలా మంచిదండి. ఒకవేళ తడిసిందంటే మాత్రం ఈ భారీ వర్షాలకి చాలా నష్టపోతారు వరి రైతులు. ముఖ్యంగా బాపట్ల ఏరియాలో మాత్రం ఇప్పుడు వరి కోతలకు వచ్చింది. కొంచెం రైతు సోదరులు జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే ఈ తుఫాను యొక్క ప్రభావం ఇటు రాయలసీమ, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల మేరకు పెద్దగా వర్షాలు పడే అవకాశాలు తక్కువేనండి. ఒకవేళ కురిసిన చిరుజల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ తుఫాను అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదండి. కరెక్ట్గా దీన్ని అంచనా వేసే సామర్థ్యం మనకి ఇప్పట్లో లేదు. ఇది రోజుకు ఒక విధంగా మారుతుందండి. రోజుకనే కాదు, గంటకు ఒక విధంగా మారుతుంది దీని పైన అనేది. కనుక కరెక్ట్గా ఎక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడ వర్షాలు పడవు అనేది మాత్రం మనం చెప్పలేమండి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మ్యాప్ ప్రకారం ఈ నెల్లూరు జిల్లాకైతే ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం, ఈరోజు మొత్తం కానీ ఈ నైటు కానీ తెల్లవారి వరకు కానీ వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉంది. రేపు మాత్రం తేలికపాటి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి పొడి వాతావరణం నెల్లూరు జిల్లా, దక్షిణ కోస్తా ఆంధ్రాల్లో నెలకొని ఉంటుంది. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.